పవన్ కళ్యాణ్ విషయం కూడా వచ్చింది కాబట్టి సార్, పవన్ కళ్యాణ్ ఇక మోడీ ఇచ్చినటువంటి రూట్ మ్యాపే ఫాలో అవుతున్నాడు, కానీ అయిష్టంగానే ఆ రూట్ మ్యాప్ను ఫాలో అవుతున్నాడు. చంద్రబాబుతో కలిసి వెళ్ళి వైసీపీ ప్రభుత్వాన్ని దించుదామనుకుంటే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వేరువేరుగా వెళ్ళి కొట్లాడాల్సిన, ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనే వ్యాఖ్యలు ఇట్లా వినిపిస్తున్నాయి సార్. దాన్ని ఎలా చూస్తారు అసలు? నేనైతే పొత్తులు దాని ఆవశ్యకత రూపంలో నేను ఖచ్చితంగా చూడను. ఆవశ్యకత చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈయన బీజేపీతో సన్నిధానంలో ఉండి యువతల పక్క దొంగ చూపులు చెబుతున్నాడని ఆయన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అదే చెప్పారు. ఆ కొండ చూపులు దొంగ చూపులు మా నెత్తి మీదకి ఎందుకే బాబు, వన్ సైడ్ లో మాకెందుకు, ఏదో ఇట్ల తర్వాత ఆలోచిద్దాం. ముందు వాళ్ళైతే ఖచ్చితంగా దురదృష్ట కోగిల నుంచి పవన్ కళ్యాణ్ బయటికి రాలేడు. వాళ్ళు ఇచ్చి రూట్ మ్యాప్ ఏంటంటే డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ కి రేపు ఓటు బ్యాంకుని చేర్చడమే ప్రైమరీ ఏజెండా. ప్రజల గుండెల్లో ఉండడానికి నేను ఎప్పుడైనా చెప్తున్నానండి, కేజ్రీవాల్ గారు పెట్టిన లోక్సత్తా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వీళ్ళందరూ ఒకేసారి ఆవిర్భవించిన పార్టీ. వాళ్ళు ఎలా ఉన్నారు, ఈయన ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఈతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళే కదా. ఎక్కడ ఇంకా తొడుగుకుంటూ ఎక్కడ కాలు తిరుగుకుంటే వెళ్ళాలండి. రాజకీయ క్షేత్రంలో 60 స్థానాలు 150 స్థానాలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి చూసాం. ఆయన అక్కడ దేశంలో ఢిల్లీ నడిబొడ్డున ఒక ప్రాంత రీజనల్ టెరిటరీ, అది జస్ట్ యూనియన్ టెరిటరీ. ఆ యూనియన్ టెరిటరీ ఎన్ని జిల్లాలు మహా తీర్చిపడితే 3-4 జిల్లాలు కలిపినంత హైదరాబాద్ అంత ఉండదు. అది అలా వాళ్ళ దగ్గర ఏకంగా ఆయన ప్రభుత్వంతో ఇవాళ జాతీయ పార్టీ హోదా సంతరించుకున్నాడు. ఈయన ఏం చేశాడండి, నువ్వు పొత్తు వస్తావా, నువ్వు పొత్తు వస్తావా, నేను వెనకాల రాజశేఖర్ పట్టుకుని తిరిగి. కానీ కొన్ని చోట్ల సామాన్య ప్రజలు అడుగుతున్న పరిస్థితి ఉంది సార్. అసలు ఏం చేస్తావు, జగన్మోహన్ రెడ్డిని తీసేయాలంటే అసలు నువ్వు వచ్చి ఏం చేస్తావు అనేటువంటి ప్రశ్నలు ఏమైనా దానికి మాత్రం 5 కోట్లు తీసాడు జేబులోంచి, తీసి ఒక్కొక్కడికి లక్షల రూపాయలు ఇస్తున్నాడు. కౌలు రైతులకు ఆల్రెడీ చచ్చిపోయినాడు, ఆయన ఇస్తున్నాడు కదా 7 లక్షల పరిహారం. వీళ్ళు ఎవరికి ఎత్తుకుని 2 లక్షలు ఇచ్చాడు. ఆయనకి బాబుసారి రూపాయలు ఒకే లెక్క ఉందా లేదా? ఆయన నడిపిస్తుంది ఎవరు? అందరూ మొత్తుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారిని నడిపిస్తున్నారు, నిర్మలా సీతారామన్ కన్న కొడుకులో చూసుకుంటాడని చెప్పింది. కానీ వాళ్ళే కదా మధ్యలో ఈయనేటి రెండో కొడుక, ఎవరికి దత్తపుత్రుడు? ఆయన సొంత కొడుకులు చూస్తుంటే పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు ఫర్ బీజేపీ పార్టీ. దీని బలవంతంగా ఎవరు ఎండగడతారు? తెలుగుదేశం ఎండగడతారు. అండగడతారు ఈయన చేస్తున్నాడు. అవునని చెప్పాలి కదా. ఏమి చెప్పకుండా పొత్తులు ఉన్నాయి, ఎవరు కావాలి పొత్తులు. సంవత్సరం ముందు నుంచి ఎవరైనా పొత్తు పెట్టుకుంటారు. అది జనసేనకి చెల్లింది. భూప్రపంచంలో కూడా అలా పార్టీ పెట్టి పొత్తుకెళ్ళి నేను చూసాం. ముందుగా పొత్తులు ఎలక్షన్ 10 రోజుల ముందు నా సీట్లు 10 ఇటు తక్కువ వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి, అక్కడ నాకు కొంచెం కష్టంగా ఉంది, ఎవరు పొత్తుకెళ్తాను దాంట్లో ఆలోచించి రాజకీయ నుంచి ఒకసారి కమ్యూనిస్ట్ వస్తారు ఎవరిని వదలలే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తప్ప మిగిలిన అందరితో పొత్తులు ఉన్నాడు. ఈయన ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కూడా ఎందుకంటే ఇంకోటి కూర్చోబెట్టుకుని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో అతని పచ్చ మోసుకోబులు చెప్పి బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? ఈ 10 రోజులు తీసుకొడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ. ఈయనే కదా ఈయన వల్ల కదా రాష్ట్రం విడిపోయింది. ఇవాళ వీళ్ళు వచ్చి మహారాజా పొంత కబుర్లు చెప్తుంటే ఎవడ వినాలి? చేత ఈ నిలకడలేని రాజకీయాలకి, అసందర్భ పేలాపనలకి, రాత్రి అర్ధరాత్రి బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు తెలివి వచ్చి రాసే ట్విట్టర్లకి ఎవరు ఏం చేయలేరండి. ఎవరికి సమాధానాలు ఉండవు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు, పోరాడుతున్నాడు. ఖచ్చితంగా కాపు ఓట్లన్నీ కూడా ఇటు చీలిపోతాయి, డెఫినెట్ గా అన్ని కూడా జనసేనకే వస్తాయి అని సింపుల్ గా చెప్తారండి. ఆయన కాపు పరిరక్షణ కోసం వచ్చాడు, ఒక కాపు సంఘం నాయకుడిగా పనిచేస్తున్నాడు. వెరీ గుడ్. ఎందుకు చెప్తానంటే ఇదే బీసీ గర్జన ఏదో పెట్టాడు సోమవీర్రాజు గారు ప్రాణాలకు తెగించాక. బీసీ గర్జన అని చెప్పి మొత్తం బీజేపీ శ్రేణులు ఆయన అధ్యక్షుడు స్థానంలో. మరి ఈయన పొత్తులో ఉన్నాడు, నేను ఎందుకు వెళ్ళలేదండి? నేను సామాజిక వర్గం వచ్చింది అక్కడ. వీళ్ళంటే పొత్తులో ఉన్నారట. వీళ్ళ గురించి మనం రోజు చర్చించుకోవాలి. ఏందండి ఇది ఏమైనా అవసరమా? వాళ్ళిద్దరికీ పనిచేయడం రాదు. మా ప్రభుత్వం వస్తే చేసేస్తారట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ఎవరు? ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఎట్టి పరిస్థితులు ఇద్దరిని గెలిపించరు. ఎందుకు ఇంకేం చేస్తారు? కేంద్రంలో ఉంది వాళ్ళు. కేంద్రంలో ఏం జరుగుతుందో ఎన్నోసార్లు చెప్పా. పోలవరం ఏం చేస్తున్నావు ప్రశ్నించడు, విశాఖ రైల్వే జోన్ ప్రశ్నించడు, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను వచ్చాడు కదా, ప్రత్యేక హోదా ప్రశ్నించడు, కడప ఉక్కు కర్మాగారం ప్రశ్నించడు, తర్వాత స్టీల్ ప్లాంట్ వైజాగ్ అమ్మేస్తుంది ప్రశ్నించడు. గమనించారా? 1 వీక్ తర్వాత కార్యాచరణ అన్నాడు. 1 వీక్ ఏది? సో ఇలాంటివన్నీ అనిశ్చితమైన పాలిటిక్స్ చేయడానికి వచ్చి దీంట్లోంచి మనం ఏదో అవుట్కమ్ డ్రైవ్ చేసేస్తామంటే ప్రజలు ఎవరు అమాయకులు కాదండి. ప్రజలందరూ గ్రహించారు. ప్రజలు ముఖ్యంగా కుక్కతో కట్టుకుని గోదావరి. అది మాత్రం వాస్తవం.